ప్రభాకర్, సంగారెడ్డి జిల్లా ప్రజా వాయిస్ టాప్ రిపోర్టర్ని. నిన్నటి రోజు అంటే ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నేను ఇంద్రమ్మ ఇల్లు కింద నాకు వచ్చిన ఇంటి నిర్మాణం కొనసాగిస్తున్న క్రమంలో మేస్త్రీల సూచన మేరకు వెంటిలేటర్ కావాలని అంటే గ్రామంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి స్వామింగ్ మిల్ అంటే కట్టె మిషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఎవరికి లేకపోవడంతో వాళ్ళు వచ్చేవారు అని చెప్పి కొద్ది దూరంలో ఖాళీ స్థలంలో కూర్చున్నాను. అటునుంచి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బోయిన శ్రీనివాస్తో పాటు అబూబ్ సాజిద్ ఖాన్తో పాటు మాదిగి డిగంబర్ అని 4 వ్యక్తులు వచ్చారు. డిగంబర్ అనే వ్యక్తి వచ్చి ఎవడరా నువ్వు ఇక్కడ కూర్చోవడానికి అంటూ కత్తి రాయితో నాపై దాడి చేశారు. ఇదే సమయంలో అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి జోగిపేట పోలీసు వాళ్ళకు సమాచారం అందించాను. సిఐ గారు వెంటనే ఫస్ట్ అయితే హాస్పిటల్కి చూపించుకోండి, ఏదైనా ఉంటే రేపు చూద్దాము అనే దానికి సమాధానం చెప్పారు. ఇది కేవలం మంత్రి దామోదర్కు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే ఒకే ఒక కారణంతో నాపై వరుసగా దాడులు చేస్తూ ఉన్నారు. గత వారం కూడా ఇదే డిగంబరు మా ఇంటిపై దాడి చేయడానికి వస్తే రాత్రిలో గొడవలు ఎందుకని బయటకు చెప్పుకోలేని పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చిన అప్పట్లో పోలీసులు కానీ ఏఎస్ఐ నేను ఒక్కడనే ఉన్న స్టేషన్లో నేను బయటికి రాలేను అని చెప్పాడు. ఆ రోజు అలా ఈ రోజున ఎప్పటికీ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి నాకు ప్రాణభయం ఉంది, రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అంతకంటే ముందు దామోదర్ తమ అనుచరులను మంచి పద్ధతిలో నడిపించుకోవాలి, లేదా దాడులే కావాలనుకుంటే ప్రతి దాడులు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక జర్నలిజం అనేది కేవలం చెప్పుడు వార్తలే రాయడమే కాదు, సమాజానికి అవసరమయ్యే వార్తలు కూడా రాయాలనేదే తీన్మార్ మల్లన్న ఉద్దేశంతో ఆ లక్ష్యంతో పనిచేస్తున్నాం. సంగారెడ్డిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ని ఇనాగ్రేషన్కి వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ పుల్కల్లో 2 సంవత్సరాల క్రితం నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ఎందుకు ప్రారంభించడం లేదన్న కోణంలో ఒక వార్త రాశాను. అదే మంజిరాలలో పుష్కలంగా నీళ్లు ఉన్నా, పంట సాగుకు అవసరమైన నీళ్లు పంట సాగుకు రబ్బీకి నీళ్ళు ఇచ్చేది లేదని ప్రకటించడంపై కూడా రైతులు ఏ పాపం చేశారన్న కోణంలో ఒక వార్త రాస్తాను. ఈ కక్షతోటే వరుసగా ఎవరు రాయంది ఒకరే రాస్తున్నారని నాపై దాడులకు పాల్పడుతున్నారు. దాడులకు భయపడేది లేదు. ఎప్పటికైనా ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల కోసమే ఉంటాం. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.